విచారణ జరిపించాలి. ప్రసాద్ గౌడ్ అవినీతి అక్రమాలపై ప్రసాద్ గౌడ్ అక్రమాల అవినీతి బయట తీసేంత వరకు పోరాటం. కమిషనర్ ప్రసాద్ గౌడ్ అవినీతి అక్రమాల బయట. డోన్ మున్సిపాలిటీకి, డోన్ పట్టణానికి ఎంతో ఆనందమైన రోజు. ఎందుకంటే ఒక రావణాసురుడి మాదిరి మన మున్సిపాలిటీకి ఆవహించినటువంటి రాక్షసుడు ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ సందర్భంగా మేమందరం మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ మిఠాయిలు ఇచ్చి అందరికీ ఆనందాన్ని తెలిపిదాం. మరి ఎందుకనంటే ఆయన చేసినటువంటి అఘాయిత్యాలు, ఆయన చేసినటువంటి అవినీతి ఎవరు చేయలేరు ఈ కమిషనర్ చేసినటువంటి విధంగా. మరి ఈ కమిషనర్ చేసినటువంటి విధానాలను మేమందరం ఎత్తికొడుతూ తర్వాత ఆయన చేసినటువంటి అవినీతికి ఖచ్చితంగా ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయన అవినీతిని బట్టబయలు చేయాలని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియపరుస్తూ, మరి అంతేకాకుండా ఎన్నో తూర్లు మరి ఇక్కడే మున్సిపల్ ఆఫీస్కి వాకింగ్కి వస్తే మాజీ మంత్రులను ఆపడం, బిగాలేయడం, గేట్ల బిగాలేయడం, మరి ఇంకా రకంగా ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బంది కలిగించడం జరిగింది. మరి మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తే మంచి జరుగుతుంది, కానీ చెడు జరుగుతుందా? ఈరోజు పట్టణ ప్రజలకందరికీ తెలిసిన విషయమే. కమిషనర్ గారిని ఇప్పటివరకు మాట్లాడిన ప్రజలు చాలా వాట్సాప్లో చూస్తున్నాం, ఆయనని ట్రాన్స్ఫర్ చేశారని చెప్తా ఉన్నారు. నేను అనుకుంటున్నా ట్రాన్స్ఫర్ కాదు, అది ఆయనని రివర్షన్ చేసినారు. సూపరింటెండెంట్గా తిరిగి అంటే ఇక్కడ అధికారిగా కమిషనర్గా పనిచేసే అర్హత మీకు లేదని చెప్పేసి ప్రభుత్వం భావించి పై అధికారులు ప్రభుత్వం ఈరోజు ఆయనని రివర్షన్గా సూపరింటెండెంట్గా తిరిగి కర్నూలు పంపించడం జరుగుతూ ఉంది. మరి ఎందుకు ఇటువంటి అనాలోచితమైనటువంటి వ్యక్తులకు ఇటువంటి గౌరవప్రదమైన సీట్లలో కూర్చోబెడితే పరిపాలన ఈ రకంగానే ఉంటుంది అన్నదానికి నిదర్శనం కొన్ని ఉదాహరణలు మీకు ప్రస్తావన తీసుకొస్తా. స్టాండింగ్ కౌన్సిల్ను నియమించాలన్నా, స్టాండింగ్ కౌన్సిల్ను టర్మినేట్ చేయాలన్నా అది ఒక కౌన్సిల్కి అధికారం ఉంటుంది. అటువంటిది ఆయన పాతగా పనిచేస్తున్నటువంటి నరసింహులు గారిని స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఆయననే టర్మినేట్ చేసేసినారు. కొత్తగా ఇంకొక అతనికి ఆయన ఉత్తర్వులు జారీ చేసినారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, మున్సిపల్ యాక్ట్ విరుద్ధం. మరి ఇటువంటి చర్యలు తీసుకుంటారు. మరి ఇక్కడ ప్రతిరోజు అనునిత్యం మహిళలు, పట్టణ ప్రజలు అందరూ వాకింగ్ చేసుకుంటుంటే గౌరవ బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు ఇక్కడికి వాకింగ్ వచ్చిన సందర్భంలో బీగం వేయడం జరిగింది. అంటే ఆయన మీద కోపంతో ప్రజలను కూడా ఆయన సఫర్ చేస్తున్నారు. అది కూడా మున్సిపల్ యాక్ట్ విరుద్ధంగా. అంటే 40 లక్షల రూపాయలతో వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వాకింగ్ ట్రాక్ను, ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ను ఆయన బంద్ చేయడం జరిగింది. మరి ఇందాకనే మా మిత్రుడు చెప్పినట్టు యోగా సెంటర్కు మొన్ననే పోవడం జరిగింది. యోగా డే సందర్భంగా దాదాపు 15 రోజుల పాటు ఆ యోగా మెంబర్స్ని అందరినీ, మహిళలను, మగవారిని అందరినీ ఇక్కడికే మున్సిపల్ ఆఫీస్కు పిలిపించి ఇక్కడనే యోగా చేయాలని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఆయనను గౌరవిస్తూ వాళ్ళు 15 రోజులు ఇక్కడికే యోగా సెంటర్ ఉన్నా కూడా ఇక్కడికే వచ్చి వాళ్ళు యోగా చేసుకుంటే ఆయన చేసిన పర్యవసనం 16 రోజు మార్నింగ్ వాళ్ళ దగ్గరికి పోయి మహిళలను దుర్భాషలాడి మగవారి పైన దురుసుగా ప్రవర్తించి ఇక్కడ నేను బీగం వేస్తా అని చెప్పడం అది ఏమాత్రం సెన్స్ ఉన్న అధికారి చేయలేని పని ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మహిళల కోసం ఒక ప్రత్యేకంగా వైఎస్ఆర్ నగర్ దగ్గర ఒక పార్క్ను ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ పార్క్ పరిస్థితి ఎట్లా ఉందంటే అన్ని కార్లు, ఆటోలు, బైక్లు పార్కింగ్ ఏరియాగా మారిపోయింది. ఎంతో కష్టపడి గతంలో మేము కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చి అక్కడ వేసి ప్రజలకు ఆరోగ్యంగా వాకింగ్ చేసుకునే విధంగా, యోగా వేసుకునే విధంగా మహిళలకు ఒక ప్రత్యేక పార్కును క్రియేట్ చేస్తే బుగ్గన గారు మళ్ళీ ఈరోజు దాన్ని అధ్వాన పరిస్థితిలో పందులు అక్కడ పండుకొని అనునిత్యం ప్రజలకు ఆరోగ్యాలన్నీ దెబ్బతినే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే గతంలో జరిగినటువంటి గవర్నమెంట్లో అభివృద్ధిని వరదలగా పారిస్తే ఇప్పుడు పరిస్థితి దాదాపు సంవత్సరం 10 నెలలు అవుతూ ఉంది. ఎంత అధ్వానమైన పరిస్థితిలో శానిటేషన్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఈరోజు మొన్ననే మున్సిపల్ ఆఫీస్లో 5 కోట్ల రూపాయలు ప్రజలు ట్యాక్స్ కట్టినారని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు కమిషనర్ గారు. మరి 5 కోట్ల రూపాయలు ప్రజలు ట్యాక్సెస్ కడితే ఎందుకు కట్టినారు? ఇక్కడ డోన్లో రోడ్లు వేస్తారనో, కల్వర్ట్స్ వేస్తారనో, కాలువలు వేస్తారనో, శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తారని చెప్పేసో, లేదా స్ట్రీట్ లైట్లు వేస్తారని చెప్పేసి ప్రజలు ట్యాక్సెస్ కడితే మరి ఈ 5 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ప్రజలకు సమాధానం చెప్పని అవసరం అవుతుంది. ఎక్కడ ఒక రోడ్డు వేయలే, ఎక్కడ ఒక కాలువ వేయలే. శానిటేషన్ అధ్వాన పరిస్థితిలో ఉంది. ఈరోజు శానిటేషన్ అధ్వాన పరిస్థితిలో ఉంది. పందులకు డోన్ టౌన్ నిలయంగా మారింది. దీన్ని మేము కాదు మాట్లాడుతున్నది, స్వయాన గౌరవ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళ వ్యక్తే కౌన్సిల్లో నిండు సభలో 3 నెలల పాటు కమిషనర్ గారిని ఇష్టం వచ్చినట్లా తిట్టి శానిటేషన్ను గాలికి వదిలేస్తారని చెప్పేసి ఒక మేస్త్రిని అడ్డం పెట్టుకొని అవినీతికి తెరలేపినారని చెప్పేసి వాళ్ళే, మేము కాదు,
స్వయాన తెలుగుదేశం సభ్యులే మాట్లాడితే సమాజం చెప్పలేని పరిస్థితి. అంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో మీకు అందరికీ తెలుసు. డోన్కు మున్సిపాలిటీకి రెవెన్యూ రావాల్సినటువంటి 2-3 సెగ్మెంట్స్లో రెవెన్యూ రాకుండా గౌరవ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన గారు అప్పట్లో క్లబ్ హౌస్ కట్టి ఎందుకంటున్నారు, డోన్ పేద ప్రజలకు తక్కువ వ్యయంతో ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలని చెప్పేసి ఒక 4 సూట్ రూమ్లు, 2 కాన్ఫరెన్స్ హాల్లు, ఉత్తమమైనటువంటి బిల్డింగ్ 4,50,00,000 రూపాయలతో అందిస్తే 2 సంవత్సరాల కాలం నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయకుండా డోన్ మున్సిపాలిటీకి రెవెన్యూ రాకుండా ఆయన అడ్డుకోవడమే కాకుండా ప్రజలు అక్కడ ఫంక్షన్స్ చేయకుండా కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఆయన అవినీతి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు సొంత కూతుర్ని ఆయన ఒక స్వీపర్గా ఉద్యోగం కావాలని చెప్పేసి కౌన్సిల్కు ఆయన ఎమ్మెల్యే గారు లెటర్ హెడ్ మీద తీసుకొని వచ్చి కౌన్సిల్లో అడగడం జరిగింది. గౌరవ సభ్యులందరూ అప్పట్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ వ్యతిరేకించి అది రాజ్యాంగ విరుద్ధంగా, మున్సిపల్ యాక్ట్ విరుద్ధంగా అటువంటి స్వీపర్గా కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత కూతురుని నియమించుకోవడం విరుద్ధం అని చెప్పేసి మేమందరం దాన్ని కొట్టేయడం జరిగింది. ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి మరి డిమోషన్ మీద ఆడిపోవడం చాలా సంతోషకరమైన విషయం. రాబో రోజుల్లో ఇక్కడ పనిచేయవస్తున్నటువంటి వ్యక్తులు రాజ్యాంగం పట్ల, మున్సిపల్ యాక్ట్ పట్ల శ్రద్ధతో గౌరవంగా ప్రజలకు మంచి అందియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఈ క్లబ్ హౌస్ను పాకట క్లబ్గా మార్చడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేశారు, మీకు అందరికి తెలిసిన విషయమే. ఇందాకే మేమందరము మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ స్వీట్లు పంచే క్రమంలో శానిటేషన్ విభాగంలో 2 భార్యాభర్త పనిచేస్తున్నారు, అనాథరైజ్డ్ వ్యక్తులు. వాళ్ళకు ఈ మున్సిపల్ స్టాండింగ్ దీంట్లో వాళ్ళకి పనిచేసే అర్హత లేదు, వాళ్ళకు ఆఫ్కాస్ట్లో లేదు, ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని ఫైళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మరి ఇటువంటి వ్యక్తి మీద రివర్షన్ మీద కర్నూలు పంపడం కాదు, ఇటువంటి మీద సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇటువంటి అవినీతి వ్యక్తుల మీద రోడ్డు లేదు, ఒక కాల్వ లేదు, ఒక కల్వర్ట్ లేదు, లైటింగ్ వ్యవస్థ స్వయాన బుగ్గన మార్గులో మన ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ పోయే బుగ్గన మార్గులో ప్రతిరోజు లైట్స్ లేవు. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం చేసి వైడ్ చేసి ఆర్నమెంట్ లైట్స్ వేసి ప్రజలకు ఒక సుందరమైనటువంటి, అంటే డోన్ స్థాయిని జిల్లా స్థాయికి పెంచినటువంటి బుగ్గన గారు తీసుకున్నటువంటి చర్యలకు విరుద్ధంగా ఈరోజు డోన్ పట్టణం దాదాపు ఒక 15 సంవత్సరాలు వెనక్కిపోయిన పరిస్థితుల్లో ఉంది. అటు కాకుండా ఇప్పుడు వచ్చే గ్రూప్ 1 ఆఫీసర్ అని చెప్పేసి ఏదో విన్నాను, మరి ఆయన ఆధ్వర్యంలో ఉన్న డోన్ పట్టణం అభివృద్ధి చెందుతుందని వారికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాం.